ప్రొడక్ట్స్ అవి మీకు పంపిస్తాను. మీరు అవి కలెక్ట్ ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్ కాదండి, మూవీ రివ్యూ ఆప్టిమైజేషన్. అంటే ఆప్టిమైజేషన్ అంటే పద్ధతిలో పెట్టడం అనమాట. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదండి, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి నచ్చినట్టు ఎవరికి నచ్చినా, అంటే ప్రతి ఒక్కటి సూపర్ స్టారే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం, సోషల్ మీడియా పోస్ట్ పెట్టడం. సో దానికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అది చాలామంది ఫాలో అయిపోతున్నారు. దీనివల్ల కొన్ని వందల మంది ప్రొడ్యూసర్స్ నిజంగా మీరు స్టడీ చేస్తే రోడ్డు మీదకి వచ్చేసారండి, వందల మంది. అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చెప్తే కారణం ఏంటంటే జస్ట్ ఒక సింపుల్ ఒక 10 లక్షలున్న ఫాలోవర్స్ ఉన్న పర్సన్ చెప్తాడండి ఒక మాట, ఆ మాట ఫాలో అయిపోతారు. ఇక్కడ మన జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రామ్ గోపాల్ వర్మకి ఒక సినిమా ఒకలా కనిపిస్తుంది, మన శివాజీ మొన్న బట్టల గురించి మాట్లాడారు కదా, ఆయనకి ఒక సినిమా ఒకలా కనిపిస్తుంది. సో అంటే ఆయనకు అనిపించింది కాబట్టి ఆ 10 లక్షల మంది అలాగే అనుకుంటే పొరపాటు కదా. సో అందువల్ల ఎవరి ఒపీనియన్ వాళ్ళది అన్నట్టుగా, అందువల్ల రివ్యూస్ని మేము తప్పు పట్టడం లేదు, కానీ దీన్ని ఒక స్ట్రీమ్ లైన్లో పెట్టాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ లాస్ అవుతున్నారు, డైరెక్టర్స్ ఇబ్బంది పడుతున్నారు. మొన్న ఒక ఆయన రీసెంట్గా చెప్పుతో కొట్టుకున్నారు, మీ అందరికీ తెలుసో తెలియదో, ఎందుకంటే ఎవరు రావట్లేదు సినిమాకి రివ్యూ చూసి. ఇంకొక ఆయన ఏంటంటే మొత్తం ఓపెన్గా బండ బూతులు మీడియా ముందు తిట్టారనమాట ఎవరిని, రివ్యూర్స్ని. సో ఇక్కడ అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే, మనము అని ఎందుకన్నానంటే ఇక్కడ నేను కాదండి, ఒక వ్యవస్థ మనం క్రియేట్ చేసామండి. అదేంటంటే మన ఫుడ్ని ఆప్టిమైజ్ చేయడం. మనం తినే ఫుడ్ ఈరోజు చాలా గందరగోళంగా ఉంది. ఇక్కడ రివ్యూర్స్ ఎలాగైతే ఉన్నారో యూట్యూబ్ పట్టుకున్న ప్రతి ఒక్కరు హెల్త్ ఎక్స్పర్టే, నువ్వు అది తినరా బాబు, లేదంటే అది, లేదంటే ఇది, ఎవరికి నచ్చినట్టు వాడు చెప్తున్నాడు, జనాలు పిచ్చెక్కిపోతున్నారు, ఫాలో అవుతున్నారు, మొదటికే మోసం వస్తుంది. దానికి మేము ఏం చేశాను అంటే 3 పూటలో ఒక పూట మిల్లెట్ ఫుడ్ తిడ్డం అంతే. దానికి ఎలాగా ఏంటి అన్నది మేము ప్రాపర్ డైరెక్షన్ ఇస్తున్నాం. అది మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ అండి, అంటే మేము అనమాట. సో దాని తరపున ఈరోజు ఇంకొక వినూత్న ప్రారంభం అండి. ఇది చాలా పెద్ద స్థాయిలోని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోని హాలీవుడ్ కూడా దీన్ని మనం తీసుకెళ్తామండి, నో డౌట్ అంటే అందులోని. అయితే మనం ఉన్న ప్లేస్ ఏది తెలుగు కాబట్టి, సో ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని మనం ఆలోచించకుండా దీన్ని ఇనిషియేట్ చేస్తామండి. ఎంఆర్ఓ మూవీ రివ్యూస్ .online అండి. మీరు వెబ్సైట్ ఏంటంటే www.moviereviews.online. ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి, అంతే, మీకు మొత్తం అర్థమైపోతుంది. లేదు సార్ నాకు వెబ్సైట్లో ఇంట్రెస్ట్ లేదండి, నాకు మొబైలే ఉంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఆ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సో మీరు మూవీ రివ్యూస్ ఎంఆర్ఓ అని టైప్ చేయండి, మీకు యాప్ వస్తుంది, యాప్లో ఇన్స్టాల్ చేసుకోండి. మీకు రివ్యూస్ ఇచ్చే ఆలోచన ఉంటే మీకు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. అక్కడ ప్రూవ్ చేసుకోవడం అంటే ఏం లేదండి, ఆధార్ ఓటీపీ అడుగుతుంది, ఆధార్ ద్వారా ఓటీపీ ఇవ్వాలి, ఇస్తే ఆటోమేటిక్గా మీరు పర్సన్ అని రికగ్నైజ్ అయిపోద్ది. అంటే మనిషికి ఓటీపీ ఎలాగో రివ్యూ చెప్పేవాడు ఒక పర్సన్ ఒక రివ్యూ ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే బుక్ మై షోలోని తర్వాత ఐఎండిబిలోని సో సినిమా చూసింది 100 మందే మొత్తం, కానీ 2000 రివ్యూలు ఉంటాయండి. ఆ 2000 కూడా 9.5 స్టార్ ఉంటుంది. సూపర్ హిట్, గుడ్, ఏ కంటెంట్ ఉండదు, చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది అది ఫేక్ అని. సో అలాంటివన్నీ ఉండడం వల్ల పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మన ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే మీరు 20 కేటగిరీస్ ఉన్నాయండి. 20 కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీ అయినా, అంటే ఒక డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, లేదంటే వర్కింగ్ ఉమెన్ కావచ్చు, తర్వాత హౌస్ వైఫ్ కావచ్చు, ఫార్మర్ కావచ్చు, ఏ పని లేనోడు కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, 20 కేటగిరీలు ఉన్నాయి. 20 కేటగిరీలో మీరు ఒక కేటగిరీ ఎంచుకొని ఆ కేటగిరీ తరపున మీకు నచ్చినట్టుగా మీకు ఆ సినిమా ఏమనిపించిందో రాయొచ్చండి. ఆ రాయడం వల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫ్యూచర్లో డబ్బులు అవి కాదు, వేరే రకంగా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒక అథారిటీ పెరుగుతుంది, ఒక వాల్యూ పెరుగుతుంది. అంటే ఒక ఫేస్బుక్ పేజ్ని మీరు ఎలాగైతే ప్రమోట్ చేసుకుంటారో ఈ రివ్యూ ప్లాట్ఫామ్ని కూడా మీరు ఓనర్షిప్ తీసుకోవచ్చు అనమాట. అందులో మొత్తం మీ రివ్యూస్ అన్నీ ఉంటాయి, మిమ్మల్ని రికగ్నైజ్ చేయడానికి అవుతుంది. సో అంతేకాకుండా మనం మీడియా వాళ్ళని కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఈ టీవీ9 దగ్గర నుండి తర్వాత సాక్షి వరకు, తర్వాత నమస్తే తెలంగాణ, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అందరినీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మీరు అందరూ పోర్టల్లోకి వెళ్ళండి. పోర్టల్లోకి వెళ్ళిపోతే మీ అకౌంట్తో ఆల్రెడీ రిజిస్టర్ చేసాం, ఆ అకౌంట్ డిలీట్ చేసేస్తాం, మీరు మీ ఓన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీరు సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే మీరు ఆ రివ్యూ ఏంటన్నది ఇందులో కూడా పెట్టండి. ఇది 10 స్టార్కి ఉంటుందండి, 5 స్టార్ కాదు, మాది 10 స్టార్. 10 అంటే సూపర్, అది క్లాసిక్, ఆల్ టైమ్ క్లాసిక్ అనమాట. 0 అంటే డిజాస్టర్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీరు మీ రివ్యూ ఇవ్వండి, ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ, ప్రతి వెల్ నోన్ పీపుల్ కానీ, అలాగే 2000 మంది పబ్లిక్. సో అప్పుడు ఏమవుతుందంటే మీడియా రివ్యూస్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి. దాని కేటగిరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దురంధర్ వచ్చింది, 8 కేటగిరీ ఉందండి.
అంటే హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. అదే దురంధర్ మూవీకి పబ్లిక్ రివ్యూస్ చూసుకుంటే వేరే నెంబర్స్ ఉన్నాయి. సో అంటే ఓవరాల్గా ఏంటంటే పబ్లిక్ అర్థమైపోతుంది అనమాట. సో ఇది సినిమా హిట్టా, సూపర్ హిట్టా. అప్పుడులో శంకరాభరణం ఏంటంటే రిలీజ్ అయిన 4-5 రోజులు జనాలు లేదు, తర్వాత పబ్లిక్ మౌత్ పల్స్ని బట్టి భారీ హిట్ అయింది. సో అలాంటి మనం చాలా చూస్తున్నాం. పుష్ప 1 కూడా స్టార్టింగ్ డే ఫ్లాప్ అన్నట్టుగా వచ్చింది టాక్. ఫ్లాప్ కాకపోయినా రివ్యూస్ వల్ల మీడియం యావరేజ్ అన్నారు. తర్వాత ఏమైంది మన అందరికీ తెలుసు, బాహుబలి 1 కూడా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మౌత్ టాక్ ఇంపార్టెంట్, పబ్లిక్ టాక్ ఇంపార్టెంట్. కాబట్టి పబ్లిక్ని మనం ముందుకు తీసుకొస్తున్నాం. ఆ పబ్లిక్ ద్వారా సో పబ్లిక్కే తెలియజేస్తున్నాం ఏ సినిమా బెస్ట్, ఏ సినిమా నాట్ గుడ్. ఇంకా ఫైనల్గా ఒక మాట అండి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 వీక్లోని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తామండి. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏంటంటే ఎంతమంది రివ్యూలు ఇచ్చారు, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, మొత్తం డీటెయిల్. అంటే మీకు ఒక బుక్ అనమాట అది. ఆ బుక్లో మీరు ఒక ప్రొడ్యూసర్గా ఆ బుక్ మీతో పాటు సేవ్ చేసుకోవచ్చు అనమాట. అటువంటి హెల్ప్ కూడా చేస్తున్నాం. ఓవరాల్గా ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో మేము ఒక అంబిషన్తో కొన్ని రంగాలను ఆప్టిమైజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఫుడ్లోని, మూవీస్లోని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.